భారతదేశ రక్షణ చరిత్రలో ఇద్దరు వ్యక్తులను ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకరు జార్జ్ ఫెర్నాండెస్. మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ని మనకు శత్రుదేశంగా చూస్తున్నాం. పాకిస్తాన్ కాదు, మన అసలు శత్రువు చైనా అని ప్రకటించినటువంటి రక్షణ మంత్రి ఆయనే. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ప్రపంచం బెత్తరపోయింది. అప్పుడు ఆయన వివరంగా చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ చేసే ప్రతి దుష్కృత్యం వెనకాల ఉండే చైనా భారతదేశాన్ని నేరుగా చెడగొట్టలేక వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తోంది అన్నటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పినవాడు. 90,000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని నిశ్శబ్దంగా మింగేసింది నిర్మోహమాటంగా చెప్పినటువంటి వాడు. అది జార్జ్ ఫెర్నాండెస్ యొక్క ముందు చూపు, పర్ఫెక్ట్ ఐడియాలజీ. ఆయన మళ్ళీ కమ్యూనిస్టే, కామ్రేడ్ అనే పిలుచుకుంటాడు. అట్లాంటి వ్యక్తి చెప్పినటువంటి అది నెంబర్ 1. తర్వాత బిపిన్ రావత్, మన త్రివిధ దళాల అధిపతి. ఆయన చనిపోయారు హెలికాప్టర్ ప్రమాదాలు, మర్డర్ చేశారు అన్నటువంటి అనుమానం కూడా ఉంది ఆ హెలికాప్టర్కి సంబంధించినటువంటి. ఆయన బిపిన్ రావత్ గారు చెప్పింది 2.5 యుద్ధం చేయాల్సి వస్తుంది భారత్ యుద్ధం చేస్తే. ఎవరెవరు? ఒకటి చైనా, ఇంకోటి పాకిస్తాన్. ఆ అరెవరు? భారతదేశంలో ఉన్నటువంటి ద్రోహులు, భారతదేశపు తిండి తింటూ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే దుర్మార్గులు. వీళ్ళు పాకిస్తాన్ ప్రేమ లేకపోతే చైనా ప్రేమతో ఉండేటటువంటి వాళ్ళు, మత ఉన్మాదంతో ప్రవర్తించేటటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మనకి శత్రువులు అన్నటువంటి విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంటే భారతదేశంలోనే ఉంటూ అవసరమైతే పాకిస్తాన్కి సాగించారు. మొన్నటిసారి మనకు కనబడింది కదా, భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేస్తుంటే ఇక్కడ బయటకు వచ్చినటువంటి ఉన్మాదులు బయటపడ్డారు కదా. ఇదే విషయాన్ని పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నట్టు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రకటనలో చెప్పుకొచ్చింది. పాక్లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అంతకంటే ఎక్కువగా హిందుస్థాన్లో దేశద్రోహులు వెలుగులోకి వస్తున్నారు అంటూ వ్యాఖ్యానించింది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు చనిపోతుంటే భారత్లో కొన్ని కమ్యూనిటీలు బాధపడుతున్నాయి అంటూ గుర్తు చేసింది. ఈ మేరకు భారత్లోని అంతర్గత దేశద్రోహులను ప్రస్తావిస్తూ ఎక్స్లో పోస్ట్ చేయడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. మన వాళ్ళు మాట్లాడడానికి భయపడే మాటని వాళ్ళు చేసి చూపించారు.